మీ అందరూ లాస్ట్ టైం ఏ పాట నేర్చుకున్నారు గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? లాస్ట్ టైం సాంగ్స్ చెప్తారా? ఏ సాంగ్ బాగా నేర్చుకుంటారో, ఏ సాంగ్ బాగా గుర్తుందో? అబ్బాయి నుంచి ఒక పాట, అమ్మాయి నుంచి ఒక పాట. పరాన్ పరాన్ సార్ అది బాగా గుర్తుంది. నెక్స్ట్ అబ్బాయిలు. వెరీ గుడ్, రోయింగ్ లీడర్. ఐఎమ్ ఏ లీడర్, రోయింగ్ లీడర్. వెరీ గుడ్, బుజ్జి బొమ్మను వేసి పెట్టని. ఇంకా ఏపుగా ఎదిగే మొక్క వల్ల. వెరీ గుడ్. ఇంకా ఆకాశము అందులో స్టార్స్, జింపురు జింపురు. నెక్స్ట్ ఇంకొక పాట ఉంది. 6 పాటలు, 5నా? ఏసైనాలో లేకపోతే నేను జీరో, పెద్ద జీరో. ఓకే, అలాగే ఇంకొన్ని సాంగ్స్ కూడా మనం ఈ సంవత్సరం నేర్చుకోబోతున్నాం. అందరూ రెడీగా ఉన్నారా పిల్లలు? ఆర్ యు రెడీ? మనము దేవుని సన్నిధానంలో ఉన్నాం. ఆర్ యు రెడీ అంటే ఓ yes yes జీసస్. ఓకే, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఒక్కరు చెప్పకపోయినా నేను ప్రతిసారి చేయించేస్తాను. ఒక్కరు డాన్స్ సరిగ్గా చేయకపోయినా ప్రతిసారి పరిగెత్తించేస్తాను. సో అందరూ యూనిటీగా ఉండాలి, అందరూ చక్కగా చేయాలి. ఆర్ యు రెడీ? లేదు, అక్కడ తమ్ముడు చేయలేదు. వెనక్కి తిరక్కు, నువ్వే. రెడీ? ఆర్ యు రెడీ? ఓకే, రెడీగా ఉన్నారా? అలాగే మన ముందు కొంత యాక్షన్ టీము, వాలంటీర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. యాక్షన్ సాంగ్ టీం వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. యాక్షన్ సాంగ్ టీం. చిన్నక్క పేరు వర్షక్క. ఓకే, ఈ పెద్దక్క పేరు తెలుసు కదా? అక్క పేరు సుజీవన. నా పేరు బతికించారు. అక్క పేరు ఇందిరక్క. అక్క పేరు శ్రీమ అక్క. ఓకే, అక్క పేరు గీత అక్క. ఓకే, అక్క పేరు ఏంటి? అక్క పేరు అక్క పేరు ఈ అక్క పేరు ఈ అక్క పేరు. ఓకే, చూసారా? అందరూ మీకోసం మంచిగా కోఆర్డినేట్ చేసుకొని కలర్ఫుల్ డ్రెస్లు వేసాం కదా. అందరూ ఒకే కలర్ ఉన్నారు. పేర్లు మార్చేయకండి, గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 రోజులు మా యొక్క యాక్షన్ని భరించాల్సింది మీరే. భరిస్తారా, ఆనందిస్తారా? సరే, మనం ఇప్పుడు పాట నేర్చుకుందాం. కొత్త పాట నేర్చుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? అబ్బా, ఇప్పుడు అమ్మాయిలు రెడీగా ఉంటారు, అబ్బాయిలు రెడీగా ఉంటారు. చెయ్యి అంటే ఇలా ఎత్తాలి. ఈ చెయ్య తగిలేటట్టు ఎత్తాలి. ఇలాగా ఎత్తండి, ఇలాగా. అది ఎంత చక్కగా ఉందా. ఇంకా సమన్వి పేరు చెప్పేస్తాను, చదువు వచ్చిన వాళ్ళు. అది ఎంతమంది రెడీగా ఉన్నారు? అచ్చా, నేను చెప్పాను ఒక్క చేయకపోయినా మళ్ళీ ఎత్తించేస్తున్నాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఓకే, రెడీ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ బాగా సిద్ధపడి వచ్చారని నమ్ముతున్నాను. వీళ్ళు మిమ్మల్ని యాక్షన్ సాంగ్లో నడిపిస్తారు. థ్యాంక్ యూ. ఒక 2 నిమిషాలు. అలాగే మీకు ఏ అవసరం వచ్చిందో ఇతను మనకి ప్లస్ పాయింట్. మన ఎవ్వరికి ఏది అవసరమైనా వెంటనే ఇంజెక్షన్. అన్న పెద్ద ఈ డాక్టర్ ఎవరు సరిగ్గా చేయకపోయినా పెద్ద ఇంజెక్షన్ తెచ్చాడు, వేసేస్తాడు అన్న. ఈ అన్న పేరు ఏంటి? రవి అన్న. ఏంటి? ఈ అన్న పేరు నితీష్ అన్న. ఈ అన్న పేరు ఏంటి? ఈ అన్న పేరు హేమంత్ అన్న. హేమంత్ అన్న పొట్టిగా ఉండడం తక్కువ అంచనా, చాలా తెలివైనోడు. మొన్నే గేట్ రాసి మంచి ర్యాంక్ వచ్చింది. అన్న పేరు ఏంటి? అన్న పేరు ఇంకో 2 అన్నలు ఉన్నారు, బాగా పొడుక్కుంటారు, ఏదో పనులు తిరుగుతున్నట్టున్నారు. ప్రదీప్ అన్న, ప్రకాష్ అన్న,
ఇంకా అనిల్ అన్న వీళ్ళందరూ రావాలి. అవకాశం ఉన్నప్పుడు మధ్య మధ్యలో వస్తున్నప్పుడు వాళ్ళకి చెప్తాను. ఇగో మీరు అందరూ చక్కగా కనబడేటట్టు మరొక అన్న షూట్ చేస్తున్నాడు. ఎవరో తెలుసా? దిలీప్ అన్న. అందరూ ఒకసారి చూడండి. అందరూ హాయ్ చెప్పండి అన్నకి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. వెరీ గుడ్. మీకు ఏ అవసరం వచ్చిన వాటర్ ఎక్కడుంది, వాష్రూమ్స్ ఎక్కడున్నాయి, ఏదైనా అవసరమైనా ఈ అన్నలు మీకు అవైలబుల్గా ఉంటారు. మీరు మీ టీచర్ని, కో టీచర్ని అడిగి మీరు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. అందరికీ థ్యాంక్ యూ. బయట మీకు ఏది అవసరమైనా మేమందరం ఉన్నాం, మమ్మల్ని అడగచ్చు. ఓకేనా? గేట్ బయట ఎవరు బయట వెళ్ళాలి. ప్రకాష్ అన్న ముందుకు రావాలి తొందరగా. ఇంకా తొందరగా రండి అన్న. అయ్యో అన్న చాలా సిగ్గుపడుతున్నాడు. అన్న మ్యూజిషియన్ కమ్ వాలంటీర్. ఓకే, అన్న అన్నిట్లో ఉంటారు. ఇదిగో ఈ అన్న కూడా వాలంటీర్గా చేస్తారు. మీకు ఏ అవసరం వచ్చినా ఈ అన్నని అడగచ్చు. ఎవరికైనా గుడ్డ వేయకపోతే నాకు చెప్పండి, ఎక్స్ట్రా గుడ్డాలు మాత్రం అడగండి. సరే, ఈ అన్న వాళ్ళు కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు. ఏ అవసరం వచ్చినా మీరు సంప్రదించండి. ఓకే, పాట నేర్చుకుందామా? అక్క పేరేంటి? సునీత అక్క. ఈ అక్క సీనియర్స్కి టీచర్, నా సండే స్కూల్ టీచర్ కూడా. నన్ను ఎంతలా తీర్చిదిద్దిన సండే స్కూల్ టీచర్ కూడా. ఓకే, అక్క భారతి అక్క సీనియర్స్కి కో టీచర్ వర్క్ బుక్స్లో హెల్ప్ చేస్తారు. అలాగే జూనియర్స్కి సందీప్ అన్న, శ్యాంపాల్ అన్న రావాలి తొందరగా. సందీప్ అన్న, శ్యాంపాల్ అన్న. ఈ అన్న పేరేంటి? సందీప్ అన్న. ఈ అన్న పేరు శ్యాంపాల్ అన్న. వీళ్ళు జూనియర్స్కి టీచర్స్. అయ్యో క్లాస్ చేయట్లేదు. నెక్స్ట్ ప్రైమరీ ఏంజలీన్ అక్క, అనుషాంజలి అక్క. రెండు ఏదో స్టార్ట్ అయ్యి ఇదిగో అక్క పేరు ఏంజలీన్, అక్క పేరు అనుషాంజలి. వీళ్ళు ప్రైమరీ వాళ్ళకి టీచర్స్గా వస్తారు. నెక్స్ట్ బిగినర్స్ టీచర్ మేరీ జోన్స్ అక్క, ఇందిరా అక్క. మేరీ జోన్స్ అక్క, ఇందిరా అక్క. వీళ్ళు బిగినర్స్ గ్రూప్కి ఈ అక్క వాళ్ళు తీసుకుంటారు. బిగినర్స్ సెకండ్ గ్రూప్ ఇందిరక్క, వర్షక్క. ఇందిరక్క, వర్షక్క. వెరీ గుడ్. ఇది టీచర్స్ యొక్క టీము. అలాగే వీళ్ళతో పాటు ఇందాక చెప్పాను కదా శ్రీబక్క, గీతక్క గుర్తున్నారా? వాళ్ళు కూడా అవసరమైతే మీకు వచ్చి కో టీచర్స్గా చేస్తారు. ఈ 3 రోజులు వీళ్ళే మీ టీచర్స్. గుర్తున్నారా అందరూ? ఎక్క పేరు? వర్ష. ఎక్క పేరు? ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. మేరీ జోన్స్ అక్క, అనుషాంజలి అక్క, ఏంజలిన్ అక్క. లాస్ట్ టైం ప్రైమరీకి ఈ అక్క ఎంతమంది గుర్తున్నారు? శ్యాంపాల్ అన్న గుర్తున్నారా? సందీప్ అన్న, భారతి అక్క, సునీత అక్క. ఓకే, ఈ టీం అంతటి కోసం అలాగే ఈ సెషన్ క్లోజింగ్ కోసం ఇమ్మానుయేల్ అంకుల్ గారు మనల్ని ప్రేయర్లో నడిపిస్తారు. నెక్స్ట్ మినిట్ మనం సాంగ్స్ నేర్చుకుందాం. చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. మనందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం కదా, మరి గొడవ చేయకూడదు కదా. చేస్తారా? ఎగ్జాంపుల్ మీ అందరికి కూడా ఒక్కొక్క సెల్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అలాగా చూసుకొని కామ్గా ఉంటారు. అవునా? అంతకంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్. కనుక
దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకోవడానికి వచ్చారు కనుక ఎప్పుడు కూడా వృధా చేయకూడదు, పక్క వాళ్ళతో మాట్లాడకూడదు, చాలా కీప్ క్వైట్గా ఉండాలి. సరే, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమల ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మరి సంఘం ఎంతో భావంతో బాధ్యతతో కూడినటువంటి ఈ యొక్క గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా ప్రభా, మీరు ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకోబోతున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బాలుడు నడవలసినటువంటి త్రోవను మనకు నేర్పును, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోను అని చెప్పారు. అవును ప్రభా, సండే స్కూల్ నుండి వారు నేర్చుకున్నటువంటి పాఠాలు కానివ్వండి, వారి జీవితాల్లో ప్రభా అనేకమైనటువంటి ప్రభా గొప్ప ఆశీర్వాదకరంగా వారి యొక్క జీవితాల్లో ఉంటూ ఉన్నట్టుగా మేము చాలా మంది సాక్ష్యాల ద్వారా మేము విన్నాం. అట్టి రీతిగా ఈ యొక్క కార్యక్రమం మేము ఆశిస్తూ ఉన్నాం ప్రభా. మరి సండే స్కూల్ టీచర్స్ని కానివ్వండి, మరి ప్రభా వారికి సబ్జెక్ట్ని వివరించేవారు కానివ్వండి, చిన్న బిడ్డలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, ఈ కార్యక్రమం నాయన మాకు కాదు ప్రభా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావులు మీకే ఆరోపిస్తూ ఉన్నాం నాయన. చిన్న బిడ్డలు నాయన నేర్చుకోవడానికి కలిగినటువంటి మంచి జ్ఞానం దయచేయండి. ఇది దేవుని యొక్క సన్నిధిని వారు గుర్తించడానికి కృప చూపించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. మంచి వాతావరణం దయచేశారు, మీకు వందనాలు. ఈ 3 దినాలు కూడా ప్రభా, మేమందరం కూడా ప్రభా ఇంత మంచి వాతావరణంలో ఇంత మంచి ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని మేము అనుభవించడానికి కలిగినటువంటి కృపను కూడా మాకు దయచేయాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా మీ చేతులు పెడుతూ ఉన్నాం ప్రభా. మీరే మా మధ్యలో ఉండి నైనా బిడ్డలందరికీ నైనా అర్థమయ్యేటట్టుగా మీకు తెలియచేయాలని మీకు కోరుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.